ప్రజలంటండి. మరి హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తుకి బిరుదులు ఎన్నో ఉన్నాయి. ఆ బిరుదులన్నిటిలో హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వరకు ఉన్న బిరుదులన్నిటిలో 7 బిరుదుల గురించి చెప్పాలని నా యొక్క ఆశ. మరి యొక్క 7 బిరుదుల గురించి. ఒకటి, సమస్తమునకు వారసుడంట. ఎవరో యేసయ్య సమస్తానికే వారసుడు. హెబ్రీ 1:2 ఉంది. అలాగే రెండవది, ఆయన రక్షణకర్త అని బిరుదు ఉంది ఆయనకి. రక్షణకర్త, రక్షించేవాడు. మరి రక్షించబడిన వారికి ఆయన జీవాధారంగా ఉండేవాడు కాబట్టి రక్షణకర్త అని బిరుదు ఉంది. మరి హెబ్రీ పత్రిక 10లో. మరి మూడవదిగా అపోస్తలుడు అని బిరుదు కూడా ఉంది. మరి అపోస్తలుడని కూడా ఆయనకు బిరుదు ఉంది. హెబ్రీ 3:1. నాలుగవదిగా నిత్య రక్షకుడు అని బిరుదు ఉంది. మరి నిత్యము రక్షించేవాడు కాబట్టి నిత్య రక్షకుడు అని బిరుదు ఉంది. హెబ్రీ 5:10. మరి ఐదవదిగా మరి ప్రధాన యాజకుడని బిరుదు ఉంది. మన యాజకులలో ప్రధాన యాజకుడు మన దేవుడు కాబట్టి మరి హెబ్రీ 6:20లో ప్రధాన యాజకుడని ఉంది. ఆరవదిగా గొప్ప యాజకుడు. మరి గొప్ప యాజకత్వం వహించే దేవుడు మన దేవుడు కాబట్టి హెబ్రీ 10:21లో మరి గొప్ప యాజకుడు అని ఉంది. 7 విశ్వాసములకు కర్తయ అని బిరుదు ఉంది కదా. విశ్వాసులకు కర్త మన దేవుడు కాబట్టి విశ్వాసకర్త అని బిరుదు ఉంది హెబ్రీ పత్రిక మరి 12:2లో. కాబట్టి మన ఆ బిరుదులు ఏ రీతిగా అయితే మనం విని ఉన్నామో ఆ రీతిగా దేవుని పట్ల మనము కూడా ఉండి విశ్వాసం గలవారముగా ఉండి దేవుని మహిమపరచుదాం. ఆమె పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్నా మనిషి గురించి మీరందరూ ప్రార్థించండి.